నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 4వ రోజు సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ముడి చమురు అధిక ధరలు, బలహీన రూపాయి కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల ర్యాలీ మార్కెట్పై ప్రభావం చూపింది. ఫలితంగా దేశీయ సూచీలు బుధవారం ప్రారంభ నష్టాల నుండి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిశాయి. మరి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 16 పైసలు నష్టపోయింది. 96.86 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో 96.95 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉండింది? అలాగంటే నిన్న స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 118 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 41 పాయింట్లతో ముగిసింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా, జాతీయంగా, అలాగే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ కూడా ఏంటంటే రూపాయిని బలహీనం పడకుండా బలంగా చేయడానికి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏంటంటే మనం కాల్స్ కూడా తీసుకుందాం. మీ ఫేవరెట్, చాలా మీరు కాల్స్ చేస్తుంటారు, మాకు తెలుసు, ఫేవరెట్ వచ్చేస్తున్నారు. అందుకని ఏంటంటే తప్పనిసరిగా అంటే మీరు టీవీ స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి తప్పనిసరిగా ఏంటంటే మీరు కాల్ చేసి టీవీలో మాట్లాడకుండా మ్యూట్ చేసి, అలాగే అంటే బ్లూటూత్ మ్యూట్ చేసి డైరెక్ట్ మొబైల్లో మాట్లాడండి. 2 కానీ 3 కానీ స్టాక్స్ చెప్పండి. స్టాక్స్ కుదిరితే స్పెల్ చేయండి, క్లియర్గా మీకు చెబుతారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ గారు. సార్, ఓకే, 2-3 రోజుల తర్వాత మీ దర్శనం. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ మరి మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఏంటి పరిస్థితి సార్? ఈ రోజు ఓపెనింగ్ అయితే పాజిటివ్ గానే ఉంటుందండి. కాకపోతే ఆ పాజిటివ్నెస్ నిలబెడుతుందా లేదా అనేది నాకైతే డౌట్ గానే ఉంది. పాజిటివ్నెస్ నిలబడే ఛాన్సెస్ అయితే కొంచెం స్లిమ్ గానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సార్ లాస్ట్ నైట్ వరకు ఏంటంటే మనకి పాజిటివ్ మూమెంటం అనేది కనిపించింది. అయితే ఇప్పుడు చూస్తా ఉంటే అమెరికన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ట్రేడ్ అవుతా ఉంటుందండి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ నైట్ పాజిటివ్ గా క్లోజ్ అయిన డౌ జోన్స్ ఇప్పుడు నెగిటివ్ లో ట్రేడ్ అవుతుందండి. అదొకటి. రెండో ఇండికేటర్ క్రూడ్ ఆయిల్ అండి. క్రూడ్ ఆయిల్ లాస్ట్ నైట్ వరకు కూడా డౌన్ అయింది. మళ్ళీ ఉదయం నుంచి క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, బ్రెంట్ క్రూడ్ పెరుగుతుంది. ఓకే సార్, అదొక డేంజర్ సిగ్నల్. మూడోది రూపీ వాల్యూ 96.82 పైసల్లో క్లోజ్ అయిందండి. 96.82 పైసలు అంటే దగ్గర 97కి వచ్చేసింది. అంటే రూపీ అసలు బాగా డిప్రిషియేట్ అవుతుంది. దీన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ రూపీ స్వాప్ అయితే చేస్తోంది. రూపీ స్వాప్ కి సంబంధించి ఆక్షన్ అయితే పెడుతున్నారు. మినిమం బిడ్ కూడా వాళ్ళు పెట్టారు. ఒకసారి రూపీ స్వాప్ కనుక వస్తే డాలర్స్ మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. డాలర్స్ ఎప్పుడైతే బయటకు వస్తాయో కొంచెం రూపీ లైట్ గా స్ట్రెంగ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆ మెజర్స్ అయితే ఆర్బీఐ తీసుకుంటుంది. బట్ ఈ రోజు వరకు చూసుకుంటా ఉంటే మనం ముందు నుంచి చెప్పుకుంటా ఉన్నాం, ఈ వారం అంతా కూడా 23,900 అప్పర్ లెవెల్, 23,150 లోవర్ లెవెల్. ఈ రెండింటి మధ్య ఈ వారం అంతా ఉండడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పుకుంటానే ఉన్నాం. ఈ రోజు కూడా అంతేనండి. 23,900 దాటినంత వరకు నాకైతే నమ్మకం లేదు పైకి వెళ్ళే ఛాన్సెస్. 23,900 దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుని 900 అంటే ఎగ్జాక్ట్ గా 900 లక్ష్మణ్ రేఖ అని కాదు, కొద్దిగా అటు ఇటుగా. అవునండి. అక్కడ రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావడానికి అవకాశం కనిపిస్తుందండి ఈ రోజు కూడా. ఇప్పుడున్న డేటా అయితే అదే సజెస్ట్ చేస్తాను. ఏదైనా కూడా కొంచెం మదుపర్లు జాగ్రత్తగా ఉండండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ట్రేడ్ చేయండి. ఎవరైతే లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేస్తున్నారో, అలాగే లాంగ్ టర్మ్ కొందాం అనుకుంటున్నారో స్టాక్స్, ఓకే సార్, రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ మీరు మీద ఫోకస్ చేయండి. రిజల్ట్స్ బాగా ఇచ్చిన స్టాక్స్ బ్రహ్మాండంగా పరిగెడుతున్నాయి. ఎగ్జాంపుల్ గా అపోలో మైక్రో సిస్టమ్స్ రిజల్ట్స్ బాగుంది, చాలా స్పీడ్ గా పెరుగుతుంది. అట్లా రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ అయితే మార్కెట్ తో సంబంధం లేదండి, అవి పెరుగుతూనే ఉంటాయి. అవి ర్యాలీ కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి రిజల్ట్స్ బాగా ఉండే స్టాక్స్ ని అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగాలి, ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి. చాలా మంది చేసేది ఏంటి అంటే మిస్టేక్, ఏదో ఒకటే చూస్తారు. ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందా అని చూస్తారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా చూస్తారు. లాస్ట్ Q3 కన్నా Q4 పెరగాలి, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా పెరగాలి, రెవెన్యూ పెరగాలి, అలానే మీకు ప్రాఫిట్ పెరగాలి. ఆ రెండు కూడా పెరగాలి. అవి మీరు మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిందే. రైట్ సార్. మరి ఇంకా కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. శర్మ గారు హైదరాబాద్ నుండి. సార్, గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. టాటా కమ్యూనికేషన్స్ రెండు మీ లెవెల్స్ చెప్పిన లెవెల్స్ రెండు దాటిపోయినాయి సార్. అన్నది వచ్చండి. B4G టాటా కమ్యూనికేషన్
కోఫోర్జీ టాటా కమ్యూనికేషన్ చెప్పిన లెవెల్స్ కూడా దాటిపోయి అమ్మేసుకోవచ్చా అంటున్నారా? అవునండి. అవునండి. ఏం ఉంచుకుంటే ఏమన్నా ఇబ్బందా? డబ్బులు వస్తున్నాయి కదా. సరే మీ ఇష్టం సార్. సార్ టాటా కమ్యూనికేషన్స్ 1875 వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఇంకొక 100 రూపాయల వరకు హోల్డ్ చేయండి. అలాగే కోఫోర్జ్ కూడా ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. డబ్బులు ఇస్తాందిగా. 14,102 రూపాయల్లో నిన్న క్లోజింగ్ జరిగింది. సో మీరు ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు? 400% ప్రాఫిట్ లో ఉన్నాను. కోఫోర్జ్ అండి. అవునండి, చాలా కాలం నుంచి తీసుకున్నాను, ఎప్పటి నుంచో తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మీకు 1994 వరకు కూడా వెళ్ళిందిగా, అప్పుడు అమ్మలేదా? అప్పుడు అమ్మలేదు సార్, 2000కి వెళ్ళినప్పుడు అమ్మలేకపోయానండి. ఓకే. సో ఈ రోజు కొంచెం మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అయ్యిందండి, కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది. కోఫోర్జ్ ఇప్పుడే అమ్మొద్దండి, హోల్డ్ చేద్దామండి. మీరు లాంగ్ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఉంచండి, ఇప్పుడేం అమ్మొద్దు, హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సో సార్ అదేనండి, మరో కాల్ అండి. హనుమాన్ సింగ్ గారు, ఖమ్మం అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. మనందరి వెంకట గారికి నమస్కారం. నమస్తే అండి. గట్టిగా మాట్లాడండి. వెంకట గారు, ఈ అంబర్ ఎంటర్ప్రైజ్ బిఎల్ నేను ఒకసారి ప్రాఫిట్ పొందాను సార్, ఒక 10 days క్రితము. మళ్ళీ కొంచెం ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైనా ఎంట్రీ తీసుకొని షార్ట్ టర్మ్ కోసం 1 year లోపల అట్లా మళ్ళీ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుందా? ఏ రేట్లు తీసుకోమంటారు? అంబర్ వచ్చేసి లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్ 6,850 దగ్గర ఉంది సార్. సో 6,850 జోన్ని మీరు మార్క్ చేసుకోండి. అక్కడ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు ఫ్రెష్ ఎంట్రీ మళ్ళీ ప్లాన్ చేయండి, చేయొచ్చు కూడా. అలాగే బిఎల్ కూడా కొంచెం డౌన్ వస్తుందండి, ఏదైనా 400 ఆ జోన్ అండి, 400 నుంచి 405 రూపాయలు ఆ జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చండి. సో రెండు కూడా ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి సార్. సార్ మరో కాల్ రండి. అయితే కాలర్ని తీసుకునే ముందు సార్ మనకు ఒక మెసేజ్ వచ్చిందండి. సార్ గుడ్ మార్నింగ్, ఐ బాట్ వర్క్అవుట్ ఫార్మా అట్ 1490, కైండ్లీ సజెస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ అని ఏంటంటే, అలాగే ఏంటంటే అస్ట్రమ్ హెల్త్ కేర్ 432లో ఉంది సార్, ప్లీజ్ షార్ట్ టర్మ్ అని చెప్పి ఇస్తున్నారు. ఎవరంటే కమలా రజనీ పి సార్. రెండోది ఏంటిదండి? రెండోదండి అస్ట్రమ్ హెల్త్ కేర్ 432. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్. అవును సార్, అవును సార్. ఎంతలో తీసుకున్నారు సార్? సార్ ఇది 432లో హోల్డ్ చేస్తున్నారండి. ఆస్టర్ డిఎం? అవును సార్. ఓక్ ఫార్మా? ఓక్ ఫార్మా సార్ 1490. 1490 రెండు ప్రాఫిట్ లోనే ఉన్నారండి, రెండు హోల్డ్ చేసుకోవచ్చు, ఇంకా పెరుగుతాయండి. ఆస్టర్ డిఎం అయితే చాలా బుల్లిష్ గా ఉంది, 764.85 లో ఉంది. సో ఆల్ టైమ్ హైలో ఉందండి. ఆస్టర్ డిఎం ఇంకా పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, ఇప్పుడేం ప్రాఫిట్ బుక్ చేయొద్దు. అలాగే ఓక్ ఫార్మా కూడా ప్రాఫిట్ ఏం బుక్ చేయొద్దండి, ఇంకా పెరుగుతుంది. రెండు కూడా హోల్డ్ చేయండి సార్. ఎస్ సార్. సార్ టాల్బ్రోస్ ఆటో కూడా 288లో హోల్డ్ చేస్తున్నారు సార్, అది కూడా ఒక సజెషన్ చెప్పేస్తే క్లియర్ చేద్దాం. ఎంతలో తీసుకున్నారండి టాల్బ్రో? 288లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయండి, హోల్డ్. 327.35 లో ఉంది, హోల్డ్ చేయొచ్చు సార్. ఇది కూడా పెరుగుతుంది, 400 మార్కుని అయితే క్రాస్ చేసి పైకి వెళ్తుంది, హోల్డ్ చేయండి. రజనీ గారు అదండి సలహా. సో సార్ మరో కాల్ రండి. సో హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ నమస్కారం. మాట్లాడాను సార్. హనుమాన్ జీ మాట్లాడండి. సార్ శ్రీనివాస్ గారు తాడేపల్లి కూడా లైన్లోకి వచ్చారు, హనుమాన్ గారు కూడా లైన్లో ఉన్నారండి. హనుమాన్ గారు మళ్ళీ ట్రై చేయండి. శ్రీనివాస్ గారు తాడేపల్లి కూడా. శ్రీనివాస్ గారు, హలో. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ జీ, వినపడుతున్నారు. కేన్స్ టెక్నాలజీ సార్, హిమాచల్ హెచ్ఎఫ్సిఎల్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్. కేన్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి. కేన్స్ టెక్నాలజీస్ వద్దు సార్, కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లోవర్ లెవెల్లో మనకి 2430 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది, ఆ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో రీసెంట్ గా రిజల్ట్స్ అనేవి బాగాలేవు సార్, అందుకని కిందగా డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది కేన్స్ టెక్నాలజీస్. ఇప్పుడు ఏం ఫ్రెష్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దండి. హెచ్ఎఫ్సిఎల్ అయితే తీసుకోవచ్చు సార్, 141 దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. 139.34 లో నేను క్లోజింగ్ జరిగింది. 141 తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ నాగార్జున గారు కుకట్పల్లి. సార్ గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ జేఎన్కే ఇండియా ఒకటి సార్, అండ్ వాల్చంద్ర నగర్ కృష్ణా డిఫెన్స్ ఎక్కడ బై చేయాలి? ఫస్ట్ ఏంటిదండి? జేఎన్కే ఇండియా. జేఎన్కే ఇండియా, రెండోది వాల్చంద్ర నగర్, మూడోది కృష్ణా డిఫెన్స్ సార్. కృష్ణా డిఫెన్స్. ఓకే సార్. వాల్చంద్ అండ్ కృష్ణా డిఫెన్స్ లాస్ట్ టైం కూడా అడిగినట్లు ఉన్నారండి మీరు. వాల్చంద్ర నగర్ అడిగాను సార్, కృష్ణా డిఫెన్స్ ఇప్పుడే. ఓకే ఓకే. వాల్చంద్ నగర్ అయితే తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. 238.24 కరెంట్ ప్రైస్ లో కొంత
క్వాంటిటీ తీసుకోండి. 280 దాటింది అంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. జేఎన్కే ఇండియా ఇప్పుడే వద్దండి. జేఎన్కే ఇండియా మనకి 373.15లో ఉంది. ఏదైనా 390 జోన్ దాటితే బెటర్గా కనిపిస్తుంది. 390 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి ఎంట్రీ. సార్ అలాగే కృష్ణా డిఫెన్స్. సో కృష్ణా డిఫెన్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం వచ్చేసి 1188లో ఉందండి. కరెంట్ ప్రైస్ తీసుకోవచ్చు సార్. నిన్న 1227 కూడా వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. బట్ అయినా తీసుకోవచ్చు, బుల్లిష్ గానే కనిపిస్తుంది. కరెంట్ ప్రైస్ లో కూడా కృష్ణా డిఫెన్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ సార్ మరి ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ 1918లో హోల్డ్ చేయొచ్చా సార్? దేవి బజాజ్ ఫైనాన్స్ 1980లో ఉన్నాయా? 1918లో హోల్డ్ చేస్తున్నారు, మళ్ళీ కొనాలా కరెంట్ ప్రైస్లో హోల్డ్ ఇచ్చేయాలా అని అడుగుతున్నారండి. 1980 అనేది 18 పాత ప్రైస్ అండి. 1980 అనేది పాత ప్రైస్. మధ్యలో స్టాక్ కార్పొరేట్ యాక్షన్ జరిగి ప్రైస్ అడ్జస్ట్ అయింది. బజాజ్ ఫైనాన్స్ అనేది ప్రస్తుతం 923లో ఉంది. సార్ సో అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ వారు చెప్పలేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో కరెంట్ ప్రైస్ లో మనం హోల్డ్ చేయొచ్చు అంటే ఎస్, కరెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చు అండి. మీరు అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ చూడండి. అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ కన్నా మీ ఇప్పుడున్న ప్రైస్ తక్కువగా ఉంటే యావరేజ్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సార్ సిమెన్స్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు స్వర్ణలత. సిమెన్స్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు అండి. 3696లో ఉంది. కరెంట్ లెవెల్లో కూడా మీరు తీసుకోవచ్చు. నరేష్ కుమార్ గారండి, సార్ ఎన్హెచ్పిసి 98లో ఉంది అని చెప్తున్నారు. మరి ఏంటి దాని ఏంటంటే కంటిన్యూ టు హోల్డ్ ఆర్ అదర్వైజ్ కెన్ ఐ బుక్ లాస్? ఎంతలో ఉందండి? 98లో హోల్డ్ చేస్తున్నారటండి నరేష్ కుమార్ గారు. 98లో హోల్డ్ చేస్తున్నారు. Yes, sir. ఈ ప్రైస్ లో కొద్దిగా యావరేజ్ చేయండి సార్. 79.50లో ఉంది. కరెంట్ ప్రైస్ లో కొద్దిగా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు జగ్గైపేట్. సార్ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్జీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా సార్. సిజీ పవర్, కడియం, గోదావరి బి. సెకండ్ ఏంటిదండి? కడియం అండి, KHADIM. ఖాదీం ఏమండి, మన ఖాదీం షూస్ అవి ఉంటాయి కదా. ఓకే, ఖాదీం ఇండియా లిమిటెడ్. ఓకే, ఆ, సిజీ పవర్ ఖాదీం ఏంటి? గోదావరి బి అండి. సార్ మరొక్కసారి చెప్పగలుగుతారా? గోదావరి విండ్ అండి. గోదావరి బి షుగర్ అండి. షుగర్స్ అండి. గోదావరి షుగరా? గోదావరి బి అని ఉందండి, షుగర్స్ సంబంధించింది. GODAVARIB. గోదావరి జియా? బి ఫర్ బాంబే అండి. ఓకే, గోదావరి బయో రిఫైనరీస్ లిమిటెడ్. అదే అండి. రైట్ అండి. చెప్పండి సార్, ఈ మూడు ఏంటి ఫ్రెష్ ఎంట్రీసా? అవునండి, ఫ్రెష్ ఎంట్రీస్ అండి. సిజీ పవర్ అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. మంచి బుల్లిష్ గా ఉంది. రీసెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సిజీ పవర్. ఖాదీం అయితే అవాయిడ్ చేయండి. ఖాదీము మనకి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఈరోజు రిజల్ట్స్ మరి ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఎలా వచ్చినా కూడా టెక్నికల్ గా చాలా వీక్ గా కనిపిస్తుంది. పైకి వెళ్ళాలంటే 150 దాటిన తర్వాత పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యలో అంతా కూడా సెల్ లైన్ రైజ్ గానే కనిపిస్తుంది. అలాగే గోదావరి బయో రిఫైనరీస్ 300 పైన ఉన్నంతసేపు కూడా మనకి బుల్లిషేనండి. గోదావరి బయో రిఫైనరీస్ 326.35లో నిన్న క్లోజింగ్ జరిగింది. నిన్న కూడా 4.2% పెరిగిందండి. సో కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్ గోదావరి. సార్ రైట్ సార్. సార్ ఐనాక్స్ విండ్ షార్ట్ టర్మ్కి కరెంట్ ప్రైస్ ఎంత అండి? కరెంట్ ప్రైస్ 105 ఉంది అని అడుగుతున్నారు. ఐనాక్స్ విండ్ వాట్ ఈస్ ద టార్గెట్ ప్రైస్ ఫర్ ఐనాక్స్ విండ్ ఫర్ షార్ట్ టర్మ్? మై కరెంట్ ప్రైస్ ఈజ్ 105. ప్రస్తుతం 95.27లో ఉందండి. టార్గెట్ వచ్చేసి 124 అండి. 124 వరకు హోల్డ్ చేసుకోవచ్చు సార్. ఓకే, ఇందాక సార్ గోదావరి బయో రిఫైనరీస్ అడిగారు. అది నిన్న 4% పైన పెరిగింది కదా. రీజన్ ఏంటి అంటే నిన్న పెరగడానికి మెయిన్ గా గవర్నమెంట్ E30 అంటే 30% ఇథనాల్ మిక్సింగ్ కి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయడానికి పెట్రోల్. అవునండి, అవును. సో మొన్నటిదాకా ఏంటంటే E20, ఇప్పుడు E30 అంటే 30%. మొన్నటిదాకా 20% ఇథనాల్, ఇప్పుడు 30% బ్లెండింగ్ చేయడానికి గవర్నమెంట్ విధి విధానాలు ఖరారు చేస్తుంది. రేపు ఎల్లుండి వచ్చేస్తుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాంతో ఈ షుగర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయంటే ఇథనాల్ ప్రొడక్షన్ ఏవైతే చేస్తుంటాయో సార్, సో అవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకని నేను న్యూస్ రాగానే మీకు గోదావరి బయో రిఫైనరీస్ 4.2% పెరిగిందండి. ఇది బయో బేస్డ్ కెమికల్స్ అండ్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్. హోల్డ్ చేయాలా ఏంటది పొజిషన్ ఏంటి? చెప్పాను సార్, అదే తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. రైట్, థ్యాంక్ యూ. సో సార్ మరో కాల్ అండి, ప్రవీణ్ గారు బళ్ళారి నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గట్టి చెప్పండి.
సార్ బజాజ్ కన్జ్యూమర్ జేఎన్కే ఇండియా ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం. జేఎన్కే ఇందాకే చెప్పానండి. ఇందాక చెప్పారు. షార్ట్ టర్మ్ కి బై చేయొచ్చా? ఎస్, తీసుకోండి. జేఎన్కే ఇండియా తీసుకోండి. 390 దాటితే ఇంకా అడిషనల్ యూనిట్స్ కూడా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం కన్నా కూడా నేను జేఎన్కే ఇండియా చెప్పింది ఏంటంటే 390 దాటిన తర్వాత తీసుకుంటే బెటర్. ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే రిస్క్ అవుతుంది. కోర్స్ నేను 5.4% పెరిగింది, బాగానే ఉంది అనుకోవచ్చు. కానీ 390 దగ్గర మనకి మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అందుకని సేఫర్ సైడ్ ఏంటంటే 390 దాటితేనే జేఎన్కే ఇండియాలో మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. అండ్ బజాజ్ కన్జ్యూమర్స్ తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు అండి. 549.85 నేను క్లోజింగ్. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ కిందకు వస్తే యావరేజ్ ప్లాన్ చేసుకునే విధంగా చేయండి. లాంగ్ టర్మ్లో మంచి అప్సైడ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ మరొక ఆల్రెడీ రమేష్ గారు ఏలూరు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. రేమాండోను చెన్నై పెట్రో ఈ రేట్లో కొనుక్కోవచ్చు సార్? చెన్నై పెట్రో ఫ్రెష్ బై. రైమాండ్స్ లిమిటెడ్ అండ్ చెన్నై పెట్రో. ఓకే. సో చెన్నై పెట్రో వచ్చేసి మనకి రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయండి. రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా పెరిగినట్టు పెరిగింది కానీ బట్ కొంచెం డౌన్ అవుతుంది. సో చెన్నై పెట్రో కరెంట్ ప్రైస్లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్. ఎక్కువ క్వాంటిటీ అయితే వద్దు, తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 1100 మార్క్ దాటితే క్వాంటిటీ పెంచండి. రేమాండ్స్ తీసుకోవచ్చు, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. సార్ తీసుకోవచ్చండి. రైట్ సార్. బజాజ్ ఫిన్సర్వ్ అండి 1918లో హోల్డ్ చేస్తున్నారు. ఇంకొక 5 స్టాక్స్ యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. 1918లో హోల్డ్ చేస్తున్నారు. యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు 1772లో ఉంది. కరెంట్ ప్రైస్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ శ్రవణి గారు ఉన్నారండి. ప్లీజ్ టెల్ అబౌట్ వేదాంత షేర్ ఆఫ్టర్ డీమెర్జర్. కెన్ బి యాడెడ్ 5 స్టాక్స్ ఇన్ అవర్ డిమాట్ అకౌంట్ ఆర్ నాట్? వేదాంత యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా కరెంట్ ప్రైస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 333.75లో ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యాడ్ చేయండి, పర్వాలేదు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. ఏ సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాట్కో ఫార్మా, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ ప్రాఫిట్ లో ఉన్నానండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా, షార్ట్ టర్మ్ కోసమా? అంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది కదండి, కనీసం ప్రాఫిట్స్ అన్న. ఫార్మాకి ఏముంది సార్? ఫార్మాకి ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతున్న ఫార్మా పెరుగుతానే ఉంది. నాట్కో ఫార్మా చూసుకుంటే ఫిబ్రవరి నుంచి పెరుగుతానే ఉంది. మరి మార్కెట్లు చూస్తే ఫిబ్రవరి నుంచి పడుతున్నాయి. ఫిబ్రవరి మార్చి పడినాయి కదా మార్కెట్లు. మరి నాట్కో ఫార్మా ఫిబ్రవరి నుంచే పెరుగుతాను. సో ఫార్మాకి ఇబ్బంది ఏం లేదు సార్. హోల్డ్ చేయండి. నాట్కో ఫార్మా ఇంకా పెరుగుతుంది. దాని బ్యాడ్ పీరియడ్ అయిపోయింది. సో ప్రీవియస్గా మీరు గమనిస్తే 2025 ఫిబ్రవరి నుంచే, 2025 ఫిబ్రవరి తర్వాత నుంచి, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి నాట్కో ఫార్మా భారీగా పడిందండి. అంతకుముందు నాట్కో ఫార్మా 1340 ఉంటే అక్కడి నుంచి భారీగా 752కి పడింది. అంటే 50% పైన పడిపోయింది. అలాంటిది మళ్ళీ 2026లో ఫిబ్రవరి నుంచే పెరిగింది. మీరు కోయిన్సిడెన్స్ చూడండి. 2025 ఫిబ్రవరి నుంచి పడింది, 2026 ఫిబ్రవరి నుంచి పెరుగుతుంది. ఈ టైంలో ఎందుకు ఎగ్జిట్ అవ్వడం? పెరుగుతుందండి, ఇంకా మళ్ళీ పెరుగుతుంది. హోల్డ్ చేయండి. హిమాద్రి కూడా హోల్డ్ చేయండి, పెరుగుతుందండి, ఇబ్బంది లేదు. ఒకవేళ ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 650 ఆ జోన్లో ఎగ్జిట్ అవ్వదు, ఇప్పుడే అవుతుంది. సార్ మరో కాల్ అండి. రాకేష్ గారు మెట్పల్లి నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ముందు వెంకట్ గారికి ధన్యవాదాలండి. వెంకట్ గారి స్టేట్మెంట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఒకసారి 10% ఇన్ఫ్రా గురించి చెప్పారు సార్. అది నేను 380లో హోల్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ చాలా తగ్గిపోయింది. దాన్ని యావరేజ్ చేయమంటారా? ఇంకొకసారి జీ ఎంటర్టైన్మెంట్ సార్, ప్రజెంట్ రేట్లో యావరేజ్ చేయొచ్చు సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? కెపాసిటీ ఇన్ఫ్రా. కెపాసిటీ ఇన్ఫ్రా. ఓకే. 380లో అన్నారు కదా. అవునండి. బాగా వీక్నెస్ కనిపిస్తుందండి కెపాసిటీ ఇన్ఫ్రా. ఇంకా డౌన్ వచ్చే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి సార్, కొంచెం రిజల్ట్స్ చూద్దామండి. రిజల్ట్స్ బెటర్గా ఉంటే 230 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రిజల్ట్స్ కనుక వీక్గా ఉంటే మీ దగ్గర తక్కువ క్వాంటిటీ కనుక ఉంటే ఎగ్జిట్ అయిపోవడానికే చూడండి కెపాసిటీ ఇన్ఫ్రా. మీరు గమనిస్తే 2024 డిసెంబర్ నుంచి కూడా మనకి భారీగా పతనం వస్తూ ఉంది కెపాసిటీ ఇన్ఫ్రా. మధ్యలో ఏదో కొద్దిగా పైకి వచ్చినట్టు వచ్చిందే కానీ సెల్ అండ్ రైజ్ మోడ్లోనే ఉంది. అందువల్ల రిజల్ట్స్ వీక్గా ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. జీ అయితే అసలు పొరపాటును కూడా తీసుకోవద్దు. రీజన్ రిజల్ట్స్ కూడా దారుణంగా వచ్చినాయి. సార్. సార్ మరో కాల్ అండి. గోపీనాథ్ గారు ఖమ్మం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ ఐఆర్ఎస్సి సుజలాన్ ఉన్నాయి సార్. ఐఆర్ఎస్సి వచ్చేసి దగ్గర 25% లాభంలో ఉన్నాం. సుజలాను వచ్చి కూడా ఒక 50 కోర్నర్ తీసుకున్నా, ఇప్పుడు 47 నడుస్తా ఉంది. తీసుకోమంటారా, తీసేయమని?
సుజలాన్ ఎంతలో తీసుకున్నారండి? సుజలానా సార్ 54 అది 54 64 54 సార్ 54 అండి. మీ ప్రైస్ దగ్గర ఉంది 52.57. సుజలాన్ హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. అదే తీసేయమంటారా? ఉంచండి. లాస్లు ఏం బుక్ చేయొద్దు సార్. ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది, రేపు మార్కెట్ మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ పెరుగుతాయండి. లాస్లు బుక్ చేయొద్దు, హోల్డ్ చేయండి. అవసరమైతే యావరేజ్ చేద్దాం. ఐఆర్ఎఫ్సి ఉంది, ఇప్పుడు ఐఆర్ఎఫ్సి మీరు యావరేజ్ చేసుకోవచ్చు. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొంచెం టైమే ఉంది సార్ వీటికి, మనకి ఓపిక కావాలి. కొద్దిగా ఓపికగా ఉంటే మార్కెట్లో మళ్ళీ డబ్బులు ఇస్తాయండి. కాబట్టి ఐఆర్ఎఫ్సి మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. సుజలాన్ అయితే మీ ప్రైస్ దగ్గర ఉంది కాబట్టి యావరేజ్ చేయక్కర్లా, హోల్డ్ చేయండి. ఏదైనా ఒక 3 to 6 months అయిన తర్వాత మీరు చూసుకుంటే రెండు కూడా మంచి ప్రాఫిట్లోనే ఉండడానికి అవకాశం ఉంది సార్. సార్ పిఓసిఎల్ 1250లో హోల్డ్ చేస్తున్నాము, టార్గెట్ ప్రైస్ చెప్పండి అంటున్నారు నరేష్. పాండి ఆక్సైడ్ 1250లో హోల్డ్ చేస్తున్నారు. Yes, sir. టార్గెట్ వచ్చేసి మనకి రీసెంట్ గా పాండి ఆక్సైడ్స్ హైయర్ లెవెల్స్ వెళ్ళిందండి, 1620 ఆ జోన్ వరకు వెళ్ళింది, కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది. అరౌండ్ 1600 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. సార్ అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతుంది. కుదిరితే పాండి ఆక్సైడ్స్ మీరు ప్రాఫిట్ లో ఉంటే మాత్రం కొంత పార్ట్ ఎగ్జిట్ అవడానికి చూడండి. నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయండి, 26న రిజల్ట్స్ ఉన్నాయి పాండి ఆక్సైడ్ లో. సో ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్ గానే ఉండడానికి ఛాన్స్ ఉంది, కానీ కొంచెం టెక్నికల్ గా ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర డౌన్ రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. ఏదైనా కొంత ప్రాఫిట్ అయితే ఇక్కడ కొద్దిగా బుక్ చేయండి, మళ్ళీ కిందకు వస్తే అవసరమైతే యాడ్ చేద్దాం. రైట్ సార్. సార్ స్వర్ణలత గారండి, నెట్వర్క్ టెక్నాలజీస్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. నెట్వెబ్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చండి. 3600 పైన ఉన్నంతసేపు మనకి ఇబ్బంది ఏం లేదు. నెట్వెబ్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎస్ సార్. సార్ శ్రీధర్ గారు ఏలూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్ చెప్పండి. నమస్తే అంకిత్ గారు. నమస్తే శ్రీధర్ గారు, చాలా రోజులు కాల్ చేశారు. అదే సార్ ఈ మధ్య దొరకట్లేదు. రెడీ ఉండండి. మూర్తి గారు ఇప్పుడు యూట్యూబ్ చాట్లు కూడా చదువుతున్నారు కొత్తగా, నేను ఈ రోజు చూస్తున్నా. అంటే మరి చాలా మంది కూడా కాలర్స్ దొరకట్లేదని అడుగుతున్నారు సార్. సో అందరినీ సాటిస్ఫై చేయడం ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు ఐటీ షేర్ లో ఇప్పుడు ఇన్ఫోసిస్ టీసీఎస్ 25% డౌన్ లో ఉంది సార్. ఇప్పుడు దీన్ని యావరేజ్ చేయొచ్చు లేకపోతే దీని ప్రస్తుతం ఆపరేట్ ఏ ఫార్మా షేర్లు కానీ వెళ్ళమంటారా అమౌంట్? టీసీఎస్ ఇన్ఫోసిస్ అయితే ఇమీడియట్ గా యావరేజ్ చేయండి. విప్రో కొద్దిగా ఆపుదాము, ఎందుకంటే విప్రో కొంచెం నాకు ఎందుకు అనుమానంగా కనిపిస్తోంది. టీసీఎస్ ఇన్ఫోసిస్ అయితే మీరు ఇమీడియట్ గా యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. విప్రో ఏదైనా కూడా మనకి 205 అండి, 205 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ జోన్ దాటితేనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్స్ కూడా విప్రోకి అంత బాగాలేవా, సో బాగా బీట్ అండ్ డౌన్ అయింది కాబట్టి 205 ఏదైనా దాటితే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం. మిగతాయి మాత్రం కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసేయండి, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్. సార్ లాస్ట్లో ఏం బుక్ చేయొద్దు శ్రీధర్ గారు, మళ్ళీ వస్తాయి పైకి వస్తాయి. ఎస్ సార్. సార్ చూస్తున్న సమయం అయిపోయింది మరి. సో ఏంటంటే 8:29 రెడీగా ఉండండి. సో వెంకట్ సార్ గారు ప్రభు గారు వస్తారు, తప్పనిసరిగా చెప్తారు. చార్ట్స్ కూడా ట్రై చేస్తామండి, ఒక్కొక్కసారి వస్తుందో సార్ రాపోద్దు, దయచేసి అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వెరీ వైబల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడేస్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.